కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలలో ఉన్నటువంటి సందర్భము. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. నయోమి అనేటువంటి ఒక ఆవిడున్నది. ఆమెకి ఒక భర్త ఉన్నాడు. అయితే ఆయన చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి భర్తకు సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి బెత్లెహేము అనేటువంటి ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు నయోమికి భర్త అయినటువంటి ఎలెమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు అత్త అయినటువంటి నయోమితో మాట్లాడుతూ, నీ సెలవైన ఎడల అనగా నీకు ఇష్టమైతే నీవు అనుమతిస్తే నేను పొలములోనికి పోయి ఎవరిని కటాక్షము పొందగలనో, ఎవరైతే నాకు ఆ పరిగె ఏరుకోవడానికి అవకాశం ఇస్తారో వాని వెనుక నేను పరిగెను ఏరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి నీవు వెళ్ళు, అలాగే నీ ఇష్టమని అన్నది. ఇక్కడ అమ్మలాంటి అత్తమ్మ, కూతురు లాంటి కోడలు అనేటువంటి టైటిల్ ఈ సర్మన్కి పెట్టడం జరిగింది. అమ్మలాంటి అత్తమ్మ, కూతురు లాంటి కోడలు. ఏమంటే ఇక్కడ రూతు నయోమిలో ఒక అత్తను కాకుండా ఒక తల్లిని చూడగలిగింది. అలాగే నయోమి కోడలైనటువంటి రూతులో ఒక కోడల్ని కాకుండా ఒక కూతుర్ని చూడగలిగింది. ఇంకా చెప్పాలంటే నయోమిలో ఉన్నటువంటి ఆ నిష్కలంకమైనటువంటి ప్రేమను రూతు చూడగలిగింది. మా అమ్మ కూడా బహుశా నన్ను ఇంతలా ప్రేమించదేమో, మా అమ్మ కూడా నన్ను ఇంతలా అభిమానించేదేమో, మా అమ్మ కూడా నన్ను ఇంతలా గౌరవించదేమో, మా అమ్మ కూడా నన్ను ఇంతలా చూసుకోలేదేమో అనేంతగా. ఏమండి, భర్త భార్యను ఏమైనా అన్నప్పుడు మాత్రమే, భర్త కోపపడినప్పుడు మాత్రమే, అత్తామామలు ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే భార్యకు తన పుట్టిల్లు గుర్తొస్తుంది, తన పుట్టింటి వారు గుర్తొస్తారు, తన పుట్టింటి వారు చూపిన ప్రేమ అనురాగాలు గుర్తొస్తాయి. ఇక్కడ భర్త ఏమీ అననప్పుడు అసలు పుట్టిల్లే గుర్తుకు రాదు, అమ్మ గుర్తుకు రాదు, నాన్న గుర్తుకు రాడు, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క ఎవరో గుర్తుకు రారు. ఎందుకంటే ఇక్కడ సుఖంగా ఉన్నది, సమాధానమైన జీవితము, ఏ ఇబ్బంది లేదు, ఏ ఇరుకు లేదు, ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు, ఏ అగౌరవమైనటువంటి సందర్భము లేనప్పుడు పుట్టిల్లే గుర్తుకు రాదండి. ఇక్కడ ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో, ఇబ్బంది అని అనిపిస్తుందో అప్పుడు పుట్టిల్లు గుర్తొస్తుందో, పుట్టింటి వారు గుర్తొస్తారు. నయోమి అయినటువంటి ఈ అత్తగారు కోడలైనటువంటి ఈ రూతుని ఏమాత్రము ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఒక మాటలో చెప్పాలంటే నయోమి అనేటువంటి ఈ వృద్ధ మహిళ ఎవరైతే ఎలీమెలకు భార్య ఉన్నదో, రూతు యొక్క అత్తగారు ఎవరైతే ఉన్నారో, ఈమె ఒక మంచి విశ్వాసరాలు. నయోమి దేవునిని అనుసరించి దేవునికి లోబడి భయపడినటువంటి ఒక స్త్రీ. కాబట్టి ఈ రూతు నయోమి ద్వారా నిజమైన దేవునిని తెలుసుకోగలిగింది. అంటే రూతు మారు మనసు పొందడానికి మార్గము సుగమము చేసింది ఎవరయ్యా అంటే సొంత అత్త అయినటువంటి నయోమినే. అంటే రూత్ ఏం చేసిందంటే నిజమైన దేవుడు ఎవరు అని ఇంతకాలం నాకు కన్ఫ్యూజన్ ఉండేది. ఎంత నష్టం జరిగినా కూడా దేవునిని పన్నెత్తి మాట అనకుండా, దేవా సమస్తము నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఈ నా అత్తగారైనటువంటి నయోమి యొక్క విశ్వాస పరిమాణము ఎంత గొప్పది, ఎంత ఎక్కువైనది అని ఆశ్చర్యానికి గురైపోయి ఉంటుంది రూతు. ఇక రుణమో పణమో, కష్టమో నష్టమో లాభమో ఏదో ఏమైనా కానీ ఇక నేను మా అత్తగారితోనే వెళ్తాను, ఆమెతోనే ఉంటాను, ఆమె జనమే నా జనము, తన దేవుడే నా దేవుడు అని ఆమెనే నమ్ముకుని ఆమెని ఆ వయసులో విడిచిపెట్టక ఆమెతో వెళ్ళినటువంటి ఒక మంచి మహిళ రూతు అని కూడా మనం చెప్పచ్చు. జనరల్గా సినిమాల్లో కానివ్వండి, టీవీ సీరియల్స్లో కానివ్వండి, అత్తని హింసించి, అత్తని అసహించుకునే, అత్తని ఇబ్బంది పెట్టాలనుకునే కోడలను చూస్తూ ఉంటారు. లేదా కోడళ్ళని ఎట్లయినా రాచి రంపాన పెట్టి లోపరుచుకొని వారిని బాగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆ ద్వేషముతో, కోపముతో, అసూయతో రగిలిపోయేటువంటి అత్తలను కూడా మీరు చూస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో కూడా మీరు చాలామందిని ఇలాంటి అత్తల్ని, కోడల్ని చూస్తూనే ఉంటారు. మతోన్మాదులు ఎంతసేపటికి ఇదో లోతు ఆయన ఉన్నాడు, ఆ లోతు అనేటువంటి వ్యక్తి తన సొంత కుమార్తెలతో ఆయన మరి చేయకూడని కార్యం చేశాడు,
వారు ప్రెగ్నెంట్ అయ్యారు, వాళ్ళని పిల్లలు పుట్టారు. మరి ఇది వ్యభిచారం కాదా? సొంత తండ్రి కుమార్తెలతో మరి శయనించడం ఏమిటి అని ఆ విషయమై ఎంతసేపటికి వేలెత్తి చూపిస్తారే కానీ రూతు గ్రంథం కూడా చదవాలి. ఈ మతోన్మాదులందరూ కూడా రూతు గ్రంథం కూడా చదివితే ఈ రూతు గ్రంథంలో నయోమి ఎవరు, ఆమె యొక్క విశ్వాసం ఏంటి, రూతు ఎవరు, ఆమె ఎలా బ్రతికింది, అమ్మలాంటి అత్తమ్మ అంటే ఎవరు, కూతురు లాంటి కోడలు అంటే ఎవరో ఇక్కడ తెలుస్తుంది. ఇవి కూడా చదవాలి కదా. మీకు నచ్చినవి మాత్రమే, అవి కూడా దేవుడు ఇలా బ్రతికాడు, లోతు తప్పు చేశాడు, పాపం చేశాడు, తన కుమార్తెలు కూడా పాపం చేశారు, ఇది నాకు నచ్చని పని అని హెచ్చరిస్తూ ఆ సంఘటనని ఉన్నది ఉన్నట్టుగా దాచిపెట్టగా రాయించాడు దేవుడు. అలా వ్రాయించినటువంటి ఆ సందర్భాన్ని ఒక హెచ్చరికగా చూడకుండా ఇదిగో పరిశుద్ధ లేఖనాలలో ఒక చెత్త స్టోరీ ఉంది, ఒక పాపము జరిగింది, దేవుడు ఎందుకు సైలెంట్గా ఊరుకున్నాడు అని ఈ పిచ్చి పిచ్చి మనుషులందరూ కూడా బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా తప్పండి. అంటే రూతు నేటి దినాలలో ఉంటున్నటువంటి ఎంతోమంది కోడళ్లకు ఒక మంచి మోడల్ అన్నమాట, ఒక మాదిరి. అలాగే నయోమి నేటి దినాలలో ఉంటున్నటువంటి ఎంతోమంది అత్తలకు ఒక మంచి మాదిరి. అంటే సరిగా లేనటువంటి ప్రవర్తన, సరిగా లేనటువంటి కోడళ్ళు రూతును చూసి ఒక కోడలుగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ప్రవర్తన స్వభావము సరిగా లేనటువంటి అత్తలందరూ కూడా నయోమిని చూసి కోడళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కాబట్టి అమ్మలాంటి అత్తమ్మ, కూతురు లాంటి కోడలు మనము ఈ రూతు గ్రంథంలోనే చూస్తాం. మారదామండి, ఏదో రోజు మారాలి మనం. ఇంకెంతకాలం మనము ఫాదర్ ఇన్ లా అంటే ఫాదర్ బై లా నా నిజమైన తండ్రి కాదు అని అల్లుడు కోడలు అనడం సబబేనంటారా? డాటర్ ఇన్ లా అంటే డాటర్ బై లా నా నిజమైన కూతురు కాదు అని అత్తలు మామలు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు కరెక్ట్ కాదు. నీ కోడల్లో కూడా నువ్వు కూతురుని చూసుకోగలగాలి, నీ అల్లుల్లో కూడా నువ్వు ఒక కొడుకుని చూసుకోగలగాలి, నీ అత్తలో ఒక నువ్వు తల్లిని చూడగలగాలి, మీ మామలో ఒక తండ్రిని చూడగలగాలి. ఇలా చూడగలిగితే, అలా ఉండగలిగితే కుటుంబాలు ఎంతో బాగుంటాయి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మానవ సంబంధాలు ఎలా ఉండాలో, మా స్వభావం ఎలా ఉండాలో, మా గుణగణాలు ఎలా ఉండాలో మేము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు, మా చివరి ప్రయాణమునకు మేము సిద్ధపడుతూ ఉన్నప్పుడు మేము ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, మా ప్రేమను ఎలా చూపించాలో, స్వార్థం లేకుండా ఎలా బ్రతకాలో, అసూయ లేకుండా ఎలా బ్రతకాలో, ద్వేషం లేకుండా ఎలా బ్రతకాలో, కనికరమతో కూడినటువంటి జీవితాన్ని మేము ఎలా బ్రతకాలో నీవు లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. మేమందరం కూడా నీకు నచ్చేటువంటి విధంగా, నీకు నచ్చేటువంటి జీవితాన్ని మేము గడిపే విధంగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.